హాయ్ అండి, నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి. మాది ఆంధ్ర తెనాలి ప్రెజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ అయితే వెహికల్స్ ఇప్పిస్తున్నాను సార్. ఈరోజు మీ ముందు ఈ హుండై i20 ఆస్టా బండి తీసుకురావడం జరిగింది. చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. బానెట్ నుంచి డిక్కీ వరకు ఎటువంటి గ్లాసులు కానీ డోర్లు కానీ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు. పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సార్. 81,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. సింగిల్ ఓనర్ బండి, 2017 బండి సార్. 6 నెల. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. కొత్త బండి నడిపినట్టు ఫీల్ వస్తుంది సార్ బండి అయితే. ఇది వచ్చేసి సింగిల్ ఓనర్, 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి సార్. నీట్ గా డీటెయిల్ గా చూపిస్తాను సార్ బండి అయితే. ఇక్కడైతే నేనైతే ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఫైనాన్స్ ఎటువంటి ఫైనాన్షియల్ రావు సార్. మీరైతే ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి నీట్ గా డీటెయిల్ గా చూపిస్తాను. బండి అయితే చూసుకోండి. చూసుకోవచ్చు, వైట్ కలర్ బండి సార్. i20 ఆస్టా టాప్ ఎండ్ వేరియంట్. చూసుకోవచ్చు, గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ లేదు. బానెట్ మీద ఎటువంటి స్క్రాచ్లు అయితే లేవు సార్. బంపర్ కంటారా టచ్ అప్లు అనేది కామన్ సార్. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఎల్ఐ వీల్స్ వస్తాయి, ఎక్కడ డ్యామేజ్ లేదు. ఎల్ఐ వీల్స్ అనేది టైర్ పర్సెంటేజ్ ఒక 80% టైర్ పర్సెంటేజ్ ఉండడం జరిగింది. సస్పెన్షన్ చూసుకోవచ్చు, ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు సార్. పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చినటువంటి గ్లాసే. చూసుకోవచ్చు, ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ వస్తాయి. రైట్ సైడ్ చూసుకోండి, ఎటువంటి స్క్రాచ్లు కానీ డెన్స్ అయితే లేవు సార్ బండికి. అక్కడక్కడ గీతలు పడితే టచ్ అప్ అనేది కామన్ సార్ మీకు. టైర్ చూసుకోవచ్చు, ఒక 70-80% టైర్ పర్సెంటేజ్ ఉండడం జరిగింది. ఎల్ఐవీలు అక్కడ డ్యామేజ్ అనేది లేదు సార్. కొంచెం సింగిల్ ఓనర్ బండి. ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ వస్తే 4x4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ అడ్జస్ట్ ఉంటుంది. కేవలం 81,000 కిలోమీటర్లు తిరిగింది సార్. జెన్యూన్ రీడింగ్. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. చూసుకోవచ్చు, స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్, ఇన్బిల్ట్ నావిగేషన్ ఉంటుంది, స్క్రీన్ ఉంటుంది. చూసుకోవచ్చు, ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి 6 గేర్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది సార్. ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. సీట్ కవర్ కూడా 100కి 60% అయితే సీట్ కవర్ ఉండడం జరిగింది సార్. చూసుకోవచ్చు, డ్రైవర్ సీట్ కవర్ కొంచెం డ్యామేజ్ ఉంది. మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ సీట్ కవర్లు చూసుకోవచ్చు, 170-80% బ్యాక్ సైడ్ సీట్ కవర్లు ఉండడం జరిగింది. బ్యాక్ సైడ్ ఏసీ వెంట్స్ వస్తాయి. రూఫ్ చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. రూఫ్ అయితే మొత్తం బానెట్ నుంచి డిక్కీ వరకు ఎటువంటి గ్లాసులు కానీ డోర్లు కానీ అయితే రీప్లేస్ కాలేదు సార్. బండి అయితే i20 ఆస్టా టాప్ ఎండ్ వేరియంట్. బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు, ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్స్ అయితే లేవు. పర్ఫెక్ట్ ఉంది సార్. రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ వస్తాయి బండికి. రివర్స్ కెమెరా ఉంటుంది, చూసుకోవచ్చు. క్వార్టర్ ప్యానల్ మొత్తం ఒరిజినల్ సార్. గోల్డ్ మీద చూసుకోవచ్చు, ఎటువంటి రీప్లేస్ అనేది జరగలేదు. గ్లాస్ కూడా ఒరిజినల్, బ్యాక్ గ్లాస్ కూడా. టైర్ వచ్చేసి ఒక 70-80% స్టెఫ్నీ టైర్ ఉండడం జరిగింది సార్. డిక్కీ ఎటువంటి డ్యామేజ్ లేదు. కంపెనీ పేస్టింగ్తో అయితే డిక్కీ ఉండడం జరిగింది. చూసుకోవచ్చు, కంపెనీ పేస్టింగ్తో ఉంది. పర్ఫెక్ట్ ఉంది సార్ బండి అయితే. బ్యాక్ గ్లాస్ కూడా ఒరిజినల్ సార్, హుండై గ్లాస్. చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి. లెఫ్ట్ సైడ్ ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్స్ అయితే లేవు సార్. టచ్ అప్లో అంటారా, ఏ బండికైనా కామన్ సార్. సిటీలో తిరిగే బండికి టచ్ అప్ పడకుండా అయితే ఉండదు. చూసుకోవచ్చు, లుక్ అయితే ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్స్ అయితే లేవు. రబ్బింగ్ అయి వచ్చింది బండి అయితే. ఒక 60-70% బ్యాక్ సైడ్ టైర్ ఉండడం జరిగింది. ఎల్ఐ వీల్స్ అక్కడ డ్యామేజ్ అనేది లేదు సార్. మొత్తం కంపెనీ పేస్టింగ్తో అయితే ఉండడం జరిగింది సార్. అక్కడ రస్టింగ్ అనేది లేదు బండికి. చూసుకోవచ్చు, పిల్లర్స్ అన్ని ఒరిజినల్. పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. చూసుకోవచ్చు, అక్కడ రస్టింగ్ కానీ డ్యామేజ్ కానీ ఎటువంటిది అయితే లేదు సార్. బ్రాకెట్స్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి. బ్రాకెట్స్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి, చూసుకోవచ్చు. పిల్లర్స్ అన్ని మొత్తం ఒరిజినల్. రూఫ్ ఎక్సలెంట్ ఉంది, ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. బాగున్నట్టు మనం టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు, ఒక 50-60% టైర్ పర్సెంటేజ్ ఉండడం జరిగింది. వీళ్ళు అక్కడ డ్యామేజ్ అనేది లేదు సార్. సస్పెన్షన్ చూసుకోవచ్చు, కంపెనీ మార్కింగ్స్తో అయితే సస్పెన్షన్ ఉండడం జరిగింది. ఇక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. ఇంటీరియర్ కూడా చూసుకోండి. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను. కేవలం 51,000 కిలోమీటర్లు తిరిగినటువంటి బండి సార్. సింగిల్ సెల్ఫ్లో అయితే బండి స్టార్ట్ అవడం జరుగుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు. ఇన్బిల్ట్ నావిగేషన్ ఉంటుంది, మ్యాప్స్ ఉంటాయి. పర్ఫెక్ట్ ఉంది సార్ బండి అయితే. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. ఇన్బిల్ట్ నావిగేషన్ ఉంటుంది, చూసుకోవచ్చు. మ్యాప్స్ వర్కింగ్లో ఉన్నాయి. 6 గేర్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. గేర్స్ ఎటువంటి హార్డ్ అయితే లేవు సార్. చాలా అంటే చాలా స్మూత్గా పడుతుంది గేర్స్ అయితే. చూసుకోవచ్చు, 6 గేర్స్ ఉంటాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వర్కింగ్లో ఉంది. చూసుకోవచ్చు, ఏసీ చిల్డ్ ఉంది సార్. ఆటో వర్కింగ్లో ఉంది. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదు. పర్ఫెక్ట్ ఉంది.
ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ వర్కింగ్లో ఉన్నాయి, చూసుకోవచ్చు. 2017 6వ నెల సార్, 22వ తారీఖు. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు, పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. స్టీరింగ్ కూడా చాలా లైట్గా ఉంది, క్లచ్ కూడా చాలా లైట్గా ఉంది సార్. ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను, ఇంజన్ కూడా చూసుకోవచ్చు. బంద్ కరో. యాప్రాన్స్ చూసుకోవచ్చు, కంపెనీ పేస్టింగ్ అయితే యాప్రాన్స్ ఉండడం జరిగింది, లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు. రేడియేటర్ పట్టి చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ లేదు. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు సార్. కంపెనీ పేస్టింగ్ అయితే లెఫ్ట్ సైడ్ యాప్రాన్ ఉండడం జరిగింది, లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు, చాయిస్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. ఇంజన్ సీల్డ్ ఉంది, టైమింగ్ చైన్ రీప్లేస్ కాలేదు, కంపెనీ బార్ కోడ్స్ అయితే ఉండడం జరిగింది సార్, చూసుకోవచ్చు. ఎక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు, ఇంజన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. బండి అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. బైక్ వచ్చి చాలు కన్నా. సింగిల్ సెల్ఫ్ బండి స్టార్ట్ అవుతుంది సార్, స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. బండి అయితే చాలా అంటే చాలా డీసెంట్గా ఉంది, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. టచ్ అప్ అంటారా కామన్ సార్ వాళ్ళకి. బాగా డోర్ కూడా ఒరిజినల్. బంద్ కరవే ఆజో, చూసుకోవచ్చు. బాగా డోర్ కూడా ఒరిజినల్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది సార్, ఎక్కడ ఆయిల్ లీకేజ్ ఏం లేదు. చూసుకోవచ్చు, ఏబిఎస్ వస్తుంది. ఈ కార్ వచ్చేసి 2017 6వ నెల సింగిల్ ఓనర్ బండి సార్. i20 ఆస్టా డీజిల్ బండి, లీటర్కి 20 వరకు అయితే హైవే మీద మైలేజ్ వచ్చింది. ఎక్సలెంట్ కండిషన్ ఉంది, బాగా నుంచి డిక్కీ వరకు ఎటువంటి గ్లాసులు అయితే రీప్లేస్ కాలేదు. దీని ధర వచ్చేసి కేవలం 4,85,000 చెప్తున్నారు. ఇదైతే ఫైనల్ రేట్ కాదు, కొద్ది మటుకు అయితే బార్గెనింగ్ ఉంది సార్. ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి, టైం పాస్ కాల్ చేయొద్దు. ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్షియల్ రావు, ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. నేనైతే నీట్గా డీటెయిల్గా చెప్తున్నాను సార్, ఇక్కడైతే ఫైనాన్షియల్ అయితే రావు. చాలా మంది ఫైనాన్షియల్ అడుగుతున్నారు, సగం పేమెంట్ ఎక్కడ చేసి సగం పేమెంట్ వచ్చిన తర్వాత చేస్తాను, ఇలా అయితే కుదరదు సార్. మీరు వచ్చి చూసుకుని తీసుకెళ్తా అంటే చూసుకుని ఇలా తీసుకెళ్ళచ్చు, లేదంటే ఫుల్ పేమెంట్ చేస్తే అయితే కంటెంట్ కేయడం జరిగింది. మన వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి సార్. ఓకే సార్.